హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో లైట్‌గా వర్షం అయితే పడుతూ ఉందండి. ఈ వర్షంలో ఏం చేయాలో అర్థం అవ్వక బండి తీసుకొని అలా సరదాగా తిరుగుతా ఉంటే జిలేబీ తినాలనిపించిందండి. మంచి జిలేబీ ఎక్కడ దొరికిద్ది అని ఫ్రెండ్స్‌ని అడిగితే ఒక అడ్రస్ చెప్పారండి. వెంటనే ఆ అడ్రస్‌కైతే వచ్చేసాను. ఇక్కడికొచ్చి చూస్తే వేడి వేడిగా వేస్తున్నాడండి జిలేబీ. అసల ఆ చేతిలో స్కిల్ ఉందండి. తిప్పుతున్నాడు దాన్ని. ఆహ్, ఆ క్లాత్‌లో ఈ జిలేబీ పిండి ఏదైతే ఉందో, ఆ పిండిని వేసుకొని ఎంత టాలెంట్‌గా తిప్పుతున్నాడో సూపర్‌గుందండి ఆ తిప్పే విధానం అయితే. దీనికి ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఊరకనే అలా అలా అనేస్తే వచ్చేది కాదు. దీనికైతే 2 రోజుల ముందల జిలేబీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలంటండి. మైదా పిండిలో నీళ్లు కలిపేసి దాన్ని అందులో కొంచెం పెరుగు కూడా వేస్తారంటండి. దాన్ని అలా బాగా కలబెట్టేసి 48 గంటలు పులియబెడతారంట పిండిని. అప్పుడప్పుడు చేయాలంటే వచ్చేవి కాదండి జిలేబీలు. దీనికోసం బెల్లం పాకం తయారు చేసుకున్నానండి పెద్ద బాండీలో. చూస్తున్నారు కదా! ఇలా వేసిన జిలేబీ ముక్ ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలుస్తున్నాడు. తిప్పుతా 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 కాలుస్తున్నాడు. ఈ బ్రౌన్ కలర్ వచ్చిన వాటిని ఇలా సువ్వతో తీసుకొని వీటిని పక్కనే ఉన్న జిలేబీ పాకం బెల్లం పాకం ఏదైతే ఉందో ఆ బెల్లం పాకంలో వేస్తున్నాడండి. అసలు చేస్తుంటే నోరు ఊరిపోతుందండి, తినాలనిపిస్తుంది. ఆ బెల్లం పాకంలో వేసిన ఈ వీటిని ఒక 10 నిమిషాల పాటు అయితే అలానే ఉంచేస్తున్నాడు వాటిలో. ఆ వేసిన జిలేబీ ఏదైతే నూనెలో నుంచి తీసిన జిలేబీ పీస్ ఏదైతే ఉందో దానికి ఆ పాకం అంతా బాగా పట్టేలాగా జ్యూసీగా వచ్చేలాగా ఉంచుతున్నాడు. ఇక్కడ ఫేమస్ జిలేబీ మాల్పూరి అండి. నేను మొన్న షార్ట్ పెట్టాను మాల్పూరికి. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఇది. అసలైతే సూపర్గా చేస్తున్నారండి. సూపర్గా చేస్తున్నారు. వేడివేడిగా ఎప్పుడొచ్చినా వేడివేడిగా ఇస్తారండి. ఇక్కడ చల్లగా అనేది ఉండదు. వేడివేడి జిలేబీ కావాలంటే ఇక్కడికి రావాలండి. అడ్రస్ నేను మీకు చివరిలో చెబుతాను. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అన్నిటినీ అలా కాల్చేసి అలా బ్రౌనిష్ కలర్ వచ్చిందాక నూనెలో వేయించి వాటిని తీసి ఇలా బెల్లం పాకంలో వేసి గంటితో నొక్కుతున్నారు. ఎందుకంటే అడుక్కు వెళ్ళి ఆ బెల్లం పాకం అంతా బాగా పీల్చుకోవాలి. వీటి మొత్తాన్ని తీసేసి ఇలా బెల్లపాకంలో వేసాడు. ఈ బెల్లపాకంలో వేసిన వాటిని కొంచెంసేపు అలా 10 నిమిషాలు ఉన్నిచ్చేసాడు. ఇప్పుడు తీస్తున్నాడండి మొత్తాన్ని గంటితో. పెద్ద గంట ఇది. ఈ గంటితో దాన్ని మొత్తాన్ని ఆ జిలేబీ పీసెస్ మొత్తాన్ని తీసి ఇది చేసిన వెంటనే మరలా మాల్పూరి చేస్తాడండి. మాల్పూరికి పిండి అప్పుడప్పుడు కలుపుతున్నాడు ఇన్స్టాంట్గా. ఈ గోధుమ పిండితో చేస్తున్నారు మాల్పూరిని. గోధుమ పిండితో లిక్విడ్ లాగా నీళ్ళలాగా కలుపుకొని, అంటే కొంచెం చిక్కగా కలుపుకొని కలిపిన వాటిని కలిపిన పిండిలో కొంచెం పంచదార పాకం వేస్తున్నాడండి. వేసి కలుపుతున్నాడు మాల్పూరికి అయితే. కలిపి గంటితో తిప్పేసి గంటితో దాన్ని నూనెలో వేస్తానండి. గంటి పిండి తీసుకొని నూనెలో వేస్తున్నాడు. అది వెడల్పుగా స్ప్రెడ్ అవుతుంది. వెడల్పుగా స్ప్రెడ్ అయ్యి వస్తుంది. మాల్పూరి రెడీ అవుతుంది. మాల్పూరి దాన్ని తీసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మరలా మాల్పూరికి అయితే పంచదార పాకం, జిలేబీకి అయితే బెల్లం పాకం వాడుతున్నానండి. ఈ బండి పేరే బెల్లం జిలేబీ. బండి పేరే అండి. బండి పేరు బెల్లం జిలేబీ. దీన్ని జిలేబీ వేయంగా మిగిలిపోయిన చిన్న చిన్న పలుకులు ఉంటాయి, ఏవైతే అవి ఉన్నాయో దాన్ని ఇలా తీస్తున్నాడు. ఇప్పుడు మాల్పూరి వేస్తాడు. ఇందాక మీకు చెప్పాను కదండి, గోధుమ పిండితో కలుపుకున్నాడు. గోధుమ పిండి, నీళ్లు, పంచదార పాకం. దీన్ని ఎందులో అయితే ముస్తున్నాడో ఆ పంచదార పాకం కొంచెం వేసుకున్నాడు, కొంచెం తీపిగా ఉండేలాగా. ఇలా మాల్పూరి వేస్తానండి. ఇలా గట్టితో ఆ పిండి చూశారు కదా, ఆ పిండిని అలా పోస్తున్నాడు దోశ పిండిలాగా. ఆ పిండిని అలా వేసేస్తే అది కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు కాలుస్తున్నాడండి. ఇలా ఇప్పుడు చూడండి, ఆ కాలిన మాల్పూరి ఏదైతే ఉందో ఆ మాల్పూరిలో కోవా పెడుతున్నాడు. 2 స్పూన్లు కోవా పెడుతున్నాడండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత టేస్ట్గా ఉంది, అంత అద్భుతంగా ఉంది.
ఈ వర్షంలో లైట్‌గా తుప్పరు టైంలో ఇక్కడికి బండి దగ్గరికి వచ్చి చూస్తుంటే ఆహ్, ఈ వీడియో చేయాలనిపించింది. వీడియో చేస్తున్నాను. ఎలా ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నానంటే చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బండి నడుపుతున్నారు. వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ బండి నడుపుతున్నారంటండి. ఈ బండి నడుపుతూ ఈ బండి మీదే వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. చూసారు కదా ఎంత ఫాస్ట్‌గా 5 నిమిషాలు, 10 నిమిషాల టైంలోనే చేసేస్తున్నాడు ప్రతి ఐటెమ్. అప్పటికప్పుడు వేడిగా ఇస్తాడు. మీకు కావాలంటే అడ్రస్ చెబుతాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మా మనవి. ఇలా వాటిని తిప్పుతా, కాలుస్తా, వాటి మీద నూనె వేస్తా, నూనెలో పూర్తిగా మునిగే వరకు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మాల్పూరిని కూడా కాలుస్తున్నాడు. ఈ గోధుమ పిండితో చేసిన మాల్పూరి అవ్వటం వల్ల టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీకు కూడా నచ్చిద్ది. నేను అడ్రస్ చెబుతాను చివరిలో. ఆంధ్ర ప్యారిస్కి ఫుడ్ ఫేమస్. ప్రతిదీ చాలామంది యూట్యూబర్స్ వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటారు ఫుడ్. ఇక్కడ చాలా క్వాలిటీ టేస్టీ ఫుడ్ తెనాల్లో దొరుకుతుందండి. అందుకే దీనికి ఆంధ్ర ప్యారిస్ అనే పేరు వచ్చింది. ఆంధ్ర ప్యారిస్ అంటేనే ఫుడ్ ఫేమస్. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఈ వర్షంలో ఈ బండి దగ్గరికి వచ్చి తినాలనిపించి వచ్చాను. తిందామన్న ముందు ఒక వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో చేస్తాను. చూశారు కదా, నూనెని అలా పైన అలా వేస్తూ ఉంటే అవి కాలుతున్నాయి. ఇప్పుడు కాలినాక లైట్గా చివరిలో కొంచెం తిప్పుతున్నాడండి. తిప్పుతా కాలుస్తున్నాడు. ఈ కాల్చిన వాటిని ఇద్దరు మనుషులైతే ఉన్నారు ఇక్కడ. ఇద్దరు మనుషులు చాలా కష్టపడుతున్నారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. జనాలు అయితే సాయంత్రం ఈ బండి 4 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు ఉండిద్దండి. స్కూల్ అయిపోయినాక పిల్లలకు స్నాక్స్ కింద ఇలా చాలామంది పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారు. నేను ఇక్కడ నుంచొని 1 అవర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఐటమ్ము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. ఆయిల్ కూడా ఆఖరికి ఈవెన్ సన్ఫ్లవర్ ఆయిల్ తో చేస్తున్నారు. ఆయిల్ కూడా అప్పటికప్పుడు ప్యాకెట్స్ ఓపెన్ చేసి పోస్తున్నారు. క్వాలిటీగా చేస్తున్నారు ప్రతిదీ. ఇలా కాల్చిన వీటిని ఇప్పుడు చూడండి, ఇలా కాలేదు కదా, వీటిని తీసుకొని ఇప్పుడు పంచదార పాకంలో వేస్తాడండి. పంచదార పాకంకి ఒక గిన్నెలో పంచదార పాకం పట్టుకున్నాడు. చూడండి, ఈ పంచదార పాకానికి 2 కప్పుల పంచదారకి 1/2 కప్ వాటర్ పోసి తీగ పాకం వచ్చేదాకా పాకం పడతారంటండి. ఈ తీగ పాకం వచ్చేదాకా పట్టిన పాకంలో వీటిని ఇలా కాలినాటినన్నిటిని వేస్తున్నారు. వేసి ఆ గంటితో కిందకి అలా నొక్కుతున్నాడు. మొత్తం ఆ పంచదార పాకం పీల్చుకున్నాక మరలా తీసి వాటిని గంటితో మరలా అరిసెలు కానీ ఎలా నొక్కుతారో అలా నొక్కేసి తీసి ఇస్తున్నాడు. ఆ కుర్రవాడు దాన్ని నొక్కుతున్నాడు. ఇది అడ్రస్ ఎక్కడో కాదండి, రజిక చెరువు అంటారు, ఏఎస్ఎన్ కాలేజీ దగ్గర. ఈ రజిక చెరువు సెంటర్లో అంబేద్కర్ బొమ్మ ఉంటుందండి. పెద్ద అంబేద్కర్ బొమ్మ ఒకటి కడుతున్నారు, కట్టలేదు ఇంకా. అక్కడ అండి ఈ 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అందరూ వచ్చి తీసుకోవాలని